ఓకే. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రాఘవేంద్ర. నేను గత 12 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే. హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఇక్కడ దాకా ఈ స్టెప్ దాకా క్వాలిఫై అయినందుకు. ఈ బీసీటీ కూడా కంప్లీట్ చేసి ఫర్దర్‌గా మీరు సక్సెస్ వైపుకు ప్రయాణం చేయాలని కోరుకుంటూ, వాట్ ఈస్ బీసీటీ? వాట్ ఆర్ ద ఇంటెన్షన్ ఆఫ్ బీసీటీ? ఇది ఎందుకు ఫిల్ చేయాలి? ఎలా ఫిల్ చేయాలి? అనే విషయాలన్నీ ఈ సెషన్‌లో ఈ 35 మినిట్స్ ప్రెజెంటేషన్‌లో ఉంటుంది. డ్యూ టు సమ్ టైమ్ కన్‌స్ట్రెయింట్ అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. సో, ఫస్ట్ ఏదైనా సరే మనం ఒక రంగంలో సక్సెస్ అవ్వాలంటే, ఆ రంగంని ఉపయోగించుకొని, ఆ దాంట్లో సక్సెస్ అయిన వ్యక్తులు ఏ పనైతే చేసిండ్రో, ఆ పనిని మనం ఫాలో అయితేనే మనం సక్సెస్ అవుతాం. సింపుల్. ఇది దట్ ఈస్ ద ఫండా. ఎక్కడైనా ఒకటే. ఆహ్, ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు అవసరం? మేము డైరెక్ట్‌గా ఎళ్లి బిజినెస్ చేసుకోవచ్చు గదా! బిజినెస్ అంటే ఏంటి? ప్రొడక్ట్సే గదా! ప్రొడక్ట్స్ డైరెక్ట్ అమ్ముకోవచ్చు గదా! ఇలా చాలా మందికి క్వెషన్స్ ఉంటాయి. బట్ మీరు మీరు అడుగుతున్న క్వెషన్స్ గూడా జెన్యూనే. బట్ ఎందుకు అవసరం అనేది చూసుకుంటే ఆహ్, మీరు వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా సరే ఆహ్, మనము ఒక 100 వ్యాపారాలు మొదలైనవనుకోండి. దాంట్లో చివరికి మనం సక్సెస్‌కి చూస్తామని జెప్తాం గదా! 80%కు పైన ఆహ్, అట్టర్ ఫ్లాప్ అయితాయంట. ఒక ఏమంటారు 10-20% మాత్రమే నిలబడిపోతాయి. అంటే ఏ ఏ దాంట్లో అయినా సేమ్ బిజినెస్‌కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్స్‌ని అడాప్ట్ చేసుకొని, ఆ దానికి తగ్గట్టు అప్‌డేట్ అవుతూ, ఎవరైతే అప్‌డేటెడ్ నాలెడ్జ్‌తో అంటే సొసైటీ ఎలా మారుతుందో, ఆ మార్పులకు అనుగుణంగా చేంజ్ అవుతూ పోతారో, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనందరికీ తెలుసు. కొడాక్ కానీ, నోకియా ఫోన్ గాని, మీరు బాగా గమనిస్తే, మనం ఒకప్పుడు ఏమంటారు బాటిల్ లాంటి సైజులో ఉండే మొబైల్స్ వాడేవాళ్ళం. నోకియా కంపెనీ. ఎవ్వరి చేతిలో చూసినా మొబైల్ అదే ఉండేది. బట్ ఇక్కడ సామ్‌సంగ్, యాపిల్ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ స్మార్ట్ టచ్‌కి మారుతున్న టైంలో బట్ నోకియా మేమే రారాజులం, మాకేంటి, మాకు మంచి టర్నోవర్ ఉంది, కొన్ని కోట్లలో టర్నోవర్ జరుగుతుంది అనే ఆ ప్రౌడ్‌తో వాళ్ళు న్యూ టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోలేకపోయినారు. దానివల్ల ఏమైంది? ఈరోజు నోకియా ఎవరి చేతులన్నా ఉందా? అంటే వానిష్ అయిపోతాయి. అంటే అప్‌డేటెడ్ నాలెడ్జ్ లేకుండా సొసైటీకి అనుగుణంగా ఎవరైతే మారడానికి సిద్ధం కారో వాళ్ళు వానిష్ అయిపోతారు. మనం అంతరించిపోతారు. ఇది ఎక్కడైనా జరిగేదదే. ఇంకోటి మీ ఇంతకుముందు చెప్పినట్టు 100 వ్యాపారాలలో 80+ వ్యాపారాలు ఎత్తిపోతాయి. దానికి రీజన్ కూడా ఏమి అంటే వి ఆర్ నాట్ ప్రిపేర్డ్. అంటే బిజినెస్‌కు ఇప్పుడు పక్కల ఏదో వ్యక్తికి బాగా నడుస్తుంది కదా! అని చెప్పి మనం కూడా అలాంటి వ్యాపారం నేను చెప్పేది ట్రెడిషనల్ వ్యాపారం గురించి. మనం కూడా అలాంటి వ్యాపారం మొదలు పెడతాము. అనుభవం ఉండదు. దాంట్లో లోటుపాట్లు ఎలా ఉంటాయో తెలియదు. హ్మ్. అంటే ఏమంటారు క్యాపిటల్ ఉంది కాబట్టి అప్పో సప్పో చేయడం లేదా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పోయి వ్యాపారాన్ని మొదలుపెట్టడం. చిమ్కీ, జంకీలు, డంకీలు కొట్టి లాస్ట్‌కి వానిష్ అయిపోతా ఉంటాయి. అందులో 80+ వ్యాపారాలు ఎత్తిపోతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. బట్ ఇప్పుడు అదే ఈ బిజినెస్‌లో కూడా ఖచ్చితంగా మనం కూడా ఈ న్యూ ఎరాకి అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఇది మొత్తం బయట ట్రెడిషనల్ వ్యాపారానికి విరుద్ధమైన వ్యాపారం. సింపుల్‌గా చెప్పాలంటే అమెజాన్ తెలిసింది గదా! మిడిల్ మెన్ దగ్గర చేస్తా ఉన్నాడు. అలాంటి పనే మనం చేసేదుంటది. మళ్ళా అలాంటి పని చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కూడా దానికి సంబంధించిన విషయాలు ప్రిపేర్ అవ్వడం. అసలు నిజంగా ఎందుకు ప్రిపేర్ అవ్వము? ఒక ఒక జాబ్ గురించి మనం ఎందుకు అంటే ఒక బిజినెస్ గురించి ఎందుకు తెలుసుకోవాల్సొస్తుంది? ఒక ట్రైనింగ్ లాగా ఇలాంటి విషయాలు తీసుకొని అని అనుకుంటే, మీరు బాగా చూస్తే మనం దేనికి ప్రిపేర్ అయినాం? మన వరల్డ్ మొత్తం మనకి ఏం నేర్పించింది? బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఇంకా మంచి మార్కులు తెచ్చుకో, మంచి గ్రేడ్స్ సంపాదించుకో, మంచి జాబ్ ఒక సంస్థలో జాబ్ తెచ్చుకో. ఇలా మనము ఒక ట్యూన్ అయిపోయింది. మన మైండ్ ఈరోజు మీ వయసు ఎంతుందో అన్నేండ్ల నుంచి మనం అలాగే ఫీడ్ అయితా పోతుంది మన మైండ్.
మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మన పిల్లలకు కూడా అలాంటి ఫీడే ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ని, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా ఎదగొచ్చు అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా! అందుకే ఇక్కడ వీళ్ళేం చేసినారంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగేందుకు, ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి ఒక బిగ్ బిజినెస్ హ్మ్, హ్మ్, థింకింగ్ థాట్ ప్రాసెస్‌ని, మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకునేందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. అందుకే ఒకప్పుడు మేము ఇలాంటి ప్రోగ్రామ్ రానప్పుడు మేము నేర్చుకోవడానికి 2, 3 సంవత్సరాలు టైం పట్టింది. దీంట్లో నిలదొక్కుకోవడానికి. అంటే బిజినెస్ ఏంది? ఇది ఎలా చేయాలి? అనే విషయాలు తెలుసుకోవడానికి సంవత్సరంన్నర పట్టింది. ఆ తర్వాత మళ్ళీ 2, 3 సంవత్సరాలు కష్టపడితే మేము చేస్తున్న బిజినెస్‌లో నుంచి, ఆ ట్రెడిషనల్ బిజినెస్ యొక్క షెడ్యూల్‌లో నుంచి బయటపడడానికి ఇది హెల్ప్ చేసింది. ఇప్పుడు సింపుల్ స్మార్ట్ వే ఏమంటే, నరిన్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు మనకి ఒక సింపుల్ వేలో ఒక 4-6 వారాల పాటు ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌ని కరెక్ట్‌గా ఫినిష్ చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ వైపుకి బాటలు వేయడానికి ఈ బీసీటీ ప్రోగ్రామ్. ఏంటి బీసీటీ అంటే సింపుల్. మీ సక్సెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడున్నారు. మీ సక్సెస్ ఎక్కడనో మన ముందు ఉంది. ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి మధ్యలో వేసే బ్రిడ్జే ఈ 4-6 వీక్స్ ఆఫ్ బీసీటీ జర్నీ. ఈ బీసీటీ గనుక మనకు కరెక్ట్‌గా అర్థమయ్యి, దాంట్లో ఉండే విషయాల్ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోగలిగినామంటే, ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో ఎవరైనా సక్సెస్ అవుతారు. ఈవెన్ మీకు అందుకే చాలా మంది ఆమ్వే బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళు కూడా 90% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అయినారు అని చూస్తారు గదా! మీరు బయట సొసైటీలో ఎక్కడ చూసినా అది ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన స్టాటిస్టికే. ఏ వ్యాపారమైనా సరే హ్మ్, కుతూహలంతో, ఉత్సాహంతో అందున ఈ వ్యాపారం పెట్టుబడి లేదు గాబట్టి చాలా మంది వస్తారు. బట్ డ్రాప్ కావడానికి కూడా ఎలాంటి లేవు. ఎందుకంటే బయట కోట్లల్లో పెట్టుబడులు పెట్టి, లక్షల్లో పెట్టుబడి పెట్టిన వ్యాపారాలే 90% ఎత్తిపోతున్నప్పుడు, మరి ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక బిజినెస్ మొదలుపెట్టినప్పుడు దీంట్లో కూడా ఛాన్సెస్ ఎక్కువున్నాయి గదా! అందుకే సక్సెస్ అవ్వాలంటే అంతే సక్సెస్ ఈజ్ మైనారిటీ. మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఆహ్, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఒక జాబ్ అనుకోండి. నేను ఒక క్లర్క్‌గా ఆ జాబ్‌లో ఎంటర్ అయ్యాను. కానీ నా దగ్గర ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగేంత డిగ్రీలున్నాయి. కేపబిలిటీ ఉంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అయినా నేను ఒక సంస్థలో ఒక క్లర్క్‌గా మొదలు పెట్టాననుకోండి. సీఈఓ ఆ సంస్థకి ఎంతమంది కావచ్చు? ఒక్కటే గదా! అది కూడా ఉన్న వ్యక్తి రిటైర్ అయితేనో లేదా అతని బిహేవియర్ లేకనో, ఆ గ్రోత్ సరిగ్గా లేకపోతే అతన్ని తీసేసి ఆ స్థానంలోకి ఇంకో వ్యక్తిని తీసుకొస్తారు. బట్ ఈ బిజినెస్‌లో ఉన్న బ్యూటీ ఏం తెలుసా? మీరు ఏ పొజిషన్ నుంచి అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, మీరు ఏది గాని ఏమి సంబంధం లేదు. మీరు మొదలు పెట్టేటప్పుడు జీరోతో మొదలుపెడితే, ఇక్కడ ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వడానికి అవకాశం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. అందులో ఆమ్వే బిజినెస్. బికాస్ ఆఫ్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ నరిన్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇలాంటి వాటిని మనం రైట్‌గా ఉపయోగించుకొని, మనం ముందుకెళ్ళడమే ఈ దాంట్లో మనం చేయాల్సింది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, "సార్ మీరు చెప్పేవన్నీ మేము చేయాలా? మేము చేయకపోతే ఏమైతది? చేస్తే ఏంటి?" అని చూసుకుంటే, ఇప్పుడు నేనైతే కాలేజీ లెక్చరర్‌ని గాదు. మీరందరూ నాకేం స్టూడెంట్స్ గాదు. రెండోది నేను మీకు బాసు గాదు. మీరు నాకు ఎంప్లాయీ గాదు. ఖచ్చితంగా అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్‌కి గాని, ఈ బిజినెస్‌కి ఇంట్రొడ్యూస్ చేశారో, వాళ్ళు మీకు బాస్ కాదు. యూ ఆర్ నాట్ ఎ ఎంప్లాయీ. మీరు మేము ఒక పార్ట్నర్‌షిప్‌ని హానర్ చేస్తూ, మాకు ఈ ఇంట్రొడ్యూస్ చేసిన మా కోచెస్‌కి, మా మెంటర్స్‌కి ప్రోగ్రామ్‌కి, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కి, మెంటర్స్‌కి మేము సబ్మిట్ అయ్యి, ఆ విషయాల్ని నేర్చుకొని, మీకు నేర్పించడానికి మేము రెడీగున్నాం. అంతే తప్ప వి ఆర్ నాట్ ఎ బాస్, యూ ఆర్ నాట్ ఎ ఎంప్లాయీ. ఇది మీ మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా మేము చెప్పినవన్నీ మీరు చేయాలా? ఈ టైమ్‌లోనే ఫిల్ చేయాలా? నో. ఇట్ ఈస్ యువర్ ఇండిపెండెంట్ బిజినెస్. మీ బిజినెస్‌ను మీకు చేసుకోవడానికి పూర్తి ఏమి అంటే ఒక తక్కువ టైంలో నేర్చుకోగలిగితే తొందరగా సక్సెస్ అవుతారనే తపనతో ఇలాంటి బీసీటీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందుకే బీసీటీ ప్రోగ్రామ్ అనేది ఒక 100 పాయింట్స్‌తో కూడినది. ఇది 4-6 వారాల పాటు చేసుకోవచ్చు. ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో చాలా మంది ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వారం రోజుల్లో కూడా నేర్చుకునే వాళ్ళున్నారు. 15 రోజుల్లో కూడా నేర్చుకునే వాళ్ళున్నారు. దీనికి ఇంతే అని లేదు, అంత అని. అట్లని 45 రోజుల్లో నేర్చుకోవాలి ఖచ్చితంగా అని రూలు లేదు.
6 నెలలు నేర్చుకోవచ్చు, సంవత్సరం నేర్చుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత కూడా డెసిషన్ తీసుకొని నేర్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ఫోర్స్ లేదు. ఇది. రెండోది, ఈ బీసీటీ ప్రోగ్రామ్‌లో ఉండే పీడీఎఫ్ మీకు ఆల్రెడీ నరిన్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి వచ్చిన పీడీఎఫ్‌ని మీకు పంపించింటారు. మీకు పర్సనల్‌గా. ఒకవేళ పంపించలేకుంటే మిమ్మల్ని ఈ కాల్‌కి ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళందరితో అడగండి. ఆ పీడీఎఫ్‌ని ఫస్ట్ ఒక 2 సెట్లు జిరాక్స్ తీసుకోండి. అంటే ప్రింట్లు తీసుకోండి. ఒక ప్రింట్ మీ ఇంట్లో ఎక్కడైతే మీరు రెగ్యులర్‌గా చూసుకుంటుంటారో అక్కడ అతికించండి. ఒకటి మీరు ఎక్కడైనా డ్యూటీ ఎళ్ళే వాళ్ళైతే చేతిలో క్యారీ చేయండి. అది చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనము ఇందులో ఏం చేయాలి? ఏమి చేస్తే పీపుల్ దగ్గర మాట్లాడతాం? అనేది మనకు క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు నేను యామ్‌వే గురించి కొంత మనం చెప్తాను. అదేమంటే యామ్‌వే వచ్చేసి 1959లో స్టార్ట్ అయింది. న్యూట్రలైట్ అనే కంపెనీలో వీళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్‌లుగా పనిచేసేవాళ్ళు. న్యూట్రలైట్ అనేది వరల్డ్‌లో ది బెస్ట్ వైటమిన్స్, మినరల్స్ అందించే దాంట్లో నంబర్ 1 బ్రాండ్ అనేది యూరో మానిటర్ సర్వేలో చాలా సంవత్సరాల నుంచి దానికి ర్యాంకింగ్స్ వస్తూనే ఉన్నాయి. రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటి దాంట్లో వీళ్ళు పనిచేసేవాళ్ళు. అంటే డిస్ట్రిబ్యూటర్‌లుగా మనం ఇప్పుడు ఈ బిజినెస్‌లో ఎలా వచ్చామో అలా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు కొంతకాలం ఈ దాంట్లో ఆ న్యూట్రలైట్ సప్లిమెంట్స్‌ని ప్రమోట్ చేసే దాంట్లో, డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో ఉంటూ ఆ న్యూట్రలైట్ కంపెనీకి కొన్ని ఛాలెంజెస్ వల్ల అది ఏమంటారు వానిష్ అయ్యే అంటే అది తీసేసే పరిస్థితిలో వీళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్ కాబట్టి ఆ కంపెనీని అడాప్ట్ చేసుకొని అంటే తీసుకొని వాళ్ళు కొనుక్కొని యామ్వే అనే పేరుతో మార్కెట్‌లోకి రావడం జరిగింది. ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ అయితే చాలా తక్కువ బిజినెస్ ఉంటది. అలా కాకుండా నిత్యావసర సరుకులు కూడా ఉంటే బిజినెస్‌ని చాలా మంది పీపుల్‌లోకి తీసుకెళ్లొచ్చు అని ఒక 4 ఫండమెంటల్స్ తోటి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అవేమంటే ఒకటి ఫ్రీడమ్, ఫ్యామిలీ, హోప్, రివార్డ్. ప్రతి ఒక్కరి లైఫ్ ఒక కెరీర్‌ని మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు చేస్తున్న పని ద్వారా పొందిన డబ్బుతో ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు. బట్ దురదృష్టకరమైన విషయం ఏమంటే 40 ఏళ్ల వరకి ఆ దాంట్లో నుంచి బయటికి రాకుండా ఇరుక్కపోతారు. అలాంటి వాళ్ళమే చాలా మంది. బట్ అదే డ్రీమ్ ఉండి ఫ్రీడమ్ తొందరగా పొందాలనుకునే వాళ్ళు మీరు చేసే ప్రొఫెషన్‌తో పాటు దీన్ని పార్ట్ టైమ్‌గా చేసి దాని నుంచి ఫ్రీ అయ్యడానికి మనకి అవకాశం ఇస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది ఫ్యామిలీ. ఎవరినైనా మీరు పోయి అడగండి. మీరు ఎవరి కొరకు పని చేస్తున్నారు? ఇంత కష్టపడుతున్నారు గదంటే, మా ఫ్యామిలీ బాగుండాలని, మా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలని, మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని చెప్తా ఉంటాం గదా! మరి ఒక ట్రెడిషనల్ వ్యాపారంలో చూసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వ్యాపారాలు గాని, ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు గాని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గాని, ఎవరినైనా పోయి మీరు బాగా గమనిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు దండిగుంటాయి. బట్ ఫ్యామిలీకి టైమ్ ఇస్తారా వాళ్ళు? నో. ఎందుకు? కాంపిటీటర్ ఉంటారు గాబట్టి, వాళ్ళకంటే ముందు మనం 5, 10 నిమిషాల ముందు తెరవాలి. వాళ్ళకంటే 5, 10 నిమిషాలు లేట్‌గా ముయ్యాలి. ఇది పరిస్థితి. ట్రెడిషనల్ వ్యాపారాల్లో ఉండే సిట్యుయేషన్. కాంపిటీషన్‌కి ఎదుర్కొనేది తత్వం ఉంటుంది గాబట్టి, ఖచ్చితంగా మనము ఆ వ్యాపారాలకి ఇరుక్కపోతాం. అలా ఇరుక్కపోవడం వల్ల మనం దేనికి దూరమైనాం? ఫ్యామిలీకి. కానీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఏ దాని కొరకు మొదలుపెట్టినామంటే, మీరు ఎవరి కొరకు పని చేస్తున్నారు? ఇంత బాగా కష్టపడుతున్నారంటే, మళ్ళీ మా ఫ్యామిలీ కొరకు అని చెప్తారు. మళ్ళీ ఎక్కడున్నారు? ఇప్పుడు జాబ్‌లో చూద్దాం. జాబ్‌లో గూడా ఒక మామూలు చిన్న పొజిషన్ నుంచి మొదలైతది. ఒక కెరియరు. తర్వాత ఏం చేస్తాం మనం? మంచి మంచి మళ్ళా దాంట్లో ర్యాంక్స్ అంటే ప్రమోషన్స్ రావడానికి కష్టపడుతూ ముందుకు పోతూ ఇలా ప్రమోషన్‌లు పెరుగుతుంటే మీనింగ్ ఏమి? ఫస్ట్ 8 గంటలు పని చేసేవాడు తర్వాత ఏమవుతుంది? 10 గంటలైతది. తర్వాత 12 గంటలైతది. 14 గంటలైతది. అంటే బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగంలో అయినా టైంని ఎక్కువ వెచ్చించాల్సొస్తది. డబ్బొస్తది. బట్ ఫ్యామిలీతో గడపడానికి టైం ఏడుంది? నీకు ఎంత డిగ్రీ అంటే ఎంత ప్రమోషన్ వస్తుందో, ఎంత క్యాడర్ పెరుగుతుందో అంత ఫ్యామిలీకి దూరమైతావు. బట్ ఈ ఫౌండర్స్ యొక్క ఫండమెంటలే మీరు అలాంటి హెక్టిక్ షెడ్యూల్ నుంచి బయటపడాలని. మూడోది హోప్. మన జీవితంలో మనకే ఆశ లేనప్పుడు ఇంకోరికి ఏం కల్పిస్తాం చెప్పండి? ఎంతసేపు ఉన్నా నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా నా రిలేషన్ ఇంతే. కానీ నేను ఇంకొకరికి లైఫ్‌లోకి ఒక మంచి విలువలతో మంచి వ్యాపారాన్నిచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్‌గా ఫ్రీ చేసుకోవాలని
ఇవ్వడానికి ఆడ ఏముంది, హోప్ ఏడుంది మనకి బయట చేస్తున్న దాంట్లో. ఎగ్జాంపుల్ నాది మెడికల్ షాపు. నా మెడికల్ షాపు చూసి నా ఫ్రెండ్ ఎవరో వచ్చి, "అరే ఎలా ఉందిరా వ్యాపారం? నేను నీకు ఎదురుగా షాప్ పెట్టాలనుకుంటున్నా. ఏమైనా గైడ్ చేస్తావా?" అని అడిగితే ఏం చెప్తాను నేను? "నాకే నడుస్తలేదురా నాయన. కిరాయి ఎళ్తలేదు. చానా ఇబ్బందయితుంది. నువ్వేడ పెడతావు? మళ్ళా రిస్క్ అయితది. ఇదో ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి వడ్డీలు కట్టలేకనే సరిపోతుంది." చెప్తాం. మనం ఎదురుగా ఇంకో వ్యక్తికి వ్యాపారం పెట్టుకోనీకి అవకాశం ఇస్తామా? నో. హోప్ ఇంగ మనకెళ్ళినప్పుడు ఇంకోరికి ఏమి ఇస్తాము? బట్ ఈ బిజినెస్ మనం డెవలప్ అవుతూ ఇంకొకరిని డెవలప్ చేసే అవకాశం ఇస్తుంది. తర్వాత రివార్డ్. ఇది చాలా మందిలో కోల్పోతున్న విషయం ఏమంటే, అర్హత చానా ఉంటది. కానీ పొందేది చాలా తక్కువ ఉంటది. ఇది ముఖ్యంగా ఉద్యోగంలో జరుగుతుంటది. ప్రైవేట్ గావచ్చు, గవర్నమెంట్ గావచ్చు, వాటెవర్ ఎనీ సెక్టార్స్‌లో. అంతే గదా! అర్హత చాలా ఉంది. కానీ ఆ డిగ్రీకి, ఆ అర్హతకు తగ్గట్టు ఆడ జీతాలు వస్తలేకుంటాయి. మనం కొంతమంది నిజంగా నిజాయితీగా గూడా కష్టపడతారు. కొంతమంది అంటే ఏమంటారు, హ్మ్. ఏ ఆహ్, పిండి కొద్ది రొట్టె ఏదో సామెతలు చెప్తారు. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అన్నప్పుడు నేను ఎందుకు ఎక్కువ కష్టపడాలని అనే మనస్తత్వం ఉండేవాళ్ళు ఎక్కడ పనికిరారనుకో, వాళ్ళు యావరేజ్‌గా బతుకుతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడతలేము. బట్ కొంతమంది నిజాయితీగా కష్టపడేటోళ్ళు చాలా మందున్నారు. బట్ ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ గుర్తింపు ఉండదు. రెండోది రివార్డ్ రాదు. బట్ ఈ బిజినెస్ నువ్వు 3% అయితావా? నేను రికగ్నైజ్ చేస్తా, రివార్డ్ ఇస్తా. నువ్వు రూ. 100 పేస్ట్ అమ్ము. రూ. 20 అమౌంట్ నీకు వెనక్కి అంటే నువ్వు ఎంత కష్టపడతావు చెప్పు. నీకంత ఖచ్చితంగా రివార్డ్ అందుతుంది అనేదే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్. అమ్వే ఫౌండర్స్ యొక్క ఫండా ఏమంటే, చాలా మంది ఎందుకంటే బ వెల్త్ సృష్టించాలంటే జాబ్‌లో రాదని తెలుసు. అందరికి తెలుసు. జాబ్ చేసుకుంటా ఓ బిలియనీర్ అయినని ఎక్కడ లేదు. ఏ చరిత్రలో లేదు నిజాయితీగా నేను చెప్పేది. ఒకవేళ టేబుల్ కింద పెడితే నాకు తెలియదు. బట్ నిజాయితీగా చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బిజినెస్ చేస్తే అది సాధ్యమవుతది. మనకు స్కై ఈస్ ద లిమిట్. బిజినెస్ అనేది అన్‌లిమిటెడ్ అపార్చునిటీ. ఏ బిజినెస్ అయినా సరే. బట్ బిజినెస్ చేయాలంటే అందరి దగ్గర డబ్బులుండాలి గదా! ఇప్పుడు నేను చెప్పినట్టు 90% వ్యాపారాలు ఎత్తిపోయే పరిస్థితిలోనే ఉంటాయి. మరి పెట్టుబడి పెట్టిన తర్వాత గూడా ఆ వ్యాపారాలు బాగా నడుస్తాయని గూడా గ్యారంటీ లేదు. అదే వ్యాపారాన్ని ఆ పెట్టుబడి అనే దాన్ని తీసేసి నామినల్ జస్ట్ రన్నింగ్ కాస్ట్ తోటే ఒక వ్యాపారాన్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటదనే ఈ వ్యాపారాన్ని ఒక సామాన్యుడికి గూడా అందించడానికి వాళ్ళ ప్రయత్నం. అలా అమ్వే పుట్టడం జరిగింది. లాస్ట్ 66 ఇయర్స్ నుంచి ఒక ట్రక్ డ్రైవర్ నుంచి, ఒక విమానం నడిపే ఒక నోబెల్ నామినేట్ అయిన డాక్టర్ల వరకి, ఒక రీసెర్చ్ సైంటిస్ట్‌ల వరకి ఈ వ్యాపారాన్ని తీసుకొని వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ నుంచి ఫ్రీ అయిన వాళ్ళున్నారు. ఇంకొకసారి ఆలోచించండి. ఆ మధ్యలోనే గదా మనమంతా ఉన్నది. అంటే ఎవరికైనా పాసిబులే. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్ ప్రిన్సిపల్‌ని అడాప్ట్ చేసుకోవాలి. సింపుల్. అలా చేయడానికే ఈ బీసీటీ ప్రోగ్రామ్ మనకి హెల్ప్ అవుతది. ఈ దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను ఒక పీడీఎఫ్ ప్రజెంటేషన్ ఇస్తూ మీకు షేర్ చేస్తాను. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఫస్ట్ బీసీటీ పీడీఎఫ్ మీరు తీసుకొని దాన్ని ప్రింట్ ఔట్ చేసుకోండి. దాంట్లో కొన్ని అసైన్‌మెంట్స్ ఉన్నాయి. ఇది బీసీటీ నిబో చెక్ లిస్ట్ అంటారు. ఇది మీకు ఇందులో ఇమేజ్ క్లియర్ కనిపియకపోవచ్చు. బట్ పీడీఎఫ్ మీరు చూసుకోండి. దాంట్లో ఉండే విషయాలు మీకు షేర్ చేస్తాను. ఏంటి పాయింట్ వాల్యూ, ఏంటి బిజినెస్ వాల్యూమ్ అనేది క్లియర్‌గా చెప్తాను. మన బిజినెస్‌లో 1 పాయింట్ వాల్యూ అంటే రూ. 105 ఖర్చు చేస్తే ఒక పాయింట్ వాల్యూ వస్తది. ఎందుకు పాయింట్ వాల్యూమ్‌తో వీళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని పెట్టినారంటే ఆహ్, ఇది 108 దేశాల్లో బిజినెస్ ఉంది కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కరెన్సీ ఉంటది కాబట్టి దీన్ని మన ఇండియన్ కరెన్సీలో రూ. 105 పెడితే ఒక పాయింట్ వస్తది. బిజినెస్ వాల్యూమ్ అంటే ఏందంటే గవర్నమెంట్‌కు టాక్స్ కట్టక ముందు ఉండే విలువని బిజినెస్ వాల్యూమ్ అంటారు. మనకు కమిషన్ డబ్బులు లెక్కగట్టేది ఈ రూ. 80కి డబ్బులు కట్టి లెక్కిస్తారు. 200 పాయింట్స్ మనం ఎవరైతే చేస్తారో ఆన్ యావరేజ్‌గా రూ. 3000 దాకా మనకి ప్రాఫిట్ వస్తుంది. 10% కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అని మనం ఎవరికైనా కస్టమర్‌కి ప్రొడక్ట్ పరిచయం చేస్తే అదొస్తుంది. 7-8% ఆర్ 7-10% మధ్యలో ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇది అకౌంట్‌లోకి వస్తుంది. ఈ దాంట్లో 20,000 టర్నోవర్ చేసే వాళ్ళని 3% అని, 60,000 చేసే వాళ్ళని
6% అని, 1,20,000 టర్న్ ఓవర్ చేసి 9%, 2,40,000కి 12%, 4,00,000కి 15%, 7,00,000కి 18%, 10,00,000కి 21%, 20,00,000కి 23% అని ఇలా మనకి బిజినెస్ లో పర్సెంటేజ్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఆ మొదట వచ్చే కమిషన్స్ కాక ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఎవరైతే రైట్ గా 10 నుంచి 20 టీమ్స్ బిల్డ్ చేసుకొని ఈ వ్యాపారాన్ని బిల్డ్ చేస్తారో వాళ్ళకి ఇలాంటి ప్రాఫిట్ వస్తుంది. అది ఈ ప్రాఫిట్ ని చూపించేది. ఓకే, ఇప్పుడు మనము కొన్ని విషయాలు 4 బేసిక్స్ గురించి మాట్లాడతాం. 4 బేసిక్స్ కంటే ముందు మీరు ఈ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టారో అనేది మీ వై, మీ డ్రీమ్స్ ఇది ఇంపార్టెంట్. అంటే చాలా మందికి డ్రీమ్స్ అడిగితే ఏం చెప్తారంటే, అంటే నేను కూడా అలాగే చెప్పేవాను, ఏమంటారు, ఈ మెడికల్ షాప్ బాగా వ్యాపారాన్ని పెంచుకోవాలని చెప్పేవాను. ఉద్యోగం జాబ్ లేని వాళ్ళు ఏమంటారు, నేను ఖచ్చితంగా జాబ్ సంపాదించాలని ఉంటుంది. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ సరిపోతలేదు కాబట్టి ఇంకా ఇన్కమ్ పెంచుకోవాలని ఇవే డ్రీమ్ చెప్తారు. కానీ నిజమైన డ్రీమ్స్ అవి కాదు. లైఫ్ లో ఏమి ఉంటే మీకు ఆనందం ఉంటుందో దట్ ఈస్ యువర్ డ్రీమ్స్. కొంతమందికి వరల్డ్ టూర్స్ కి వెళ్ళాలని ఉంటది, కొంతమందికి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంటది, కొంతమందికి ఎర్లీ రిటైర్మెంట్ అవ్వాలని ఉంటది. ఆల్రెడీ ప్లాన్ లో చెప్పాం. అలాంటి డ్రీమ్స్ మీకు ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు మీరు ఎన్నుకోబోయే, అంటే బయట ట్రెడిషనల్ వ్యాపారాలు కానీ ఒక ఉద్యోగం కానీ ఎన్నుకునేది మీరు సర్వైవ్ కావడానికి మాత్రమే. మీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీ డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా అనే దాని మీదనే ఆధారపడుతుంది. మీరు ఇక్కడ అదే చెప్తున్నాం, మీరు నెలకు 1,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా? 100% అది కూడా సాధ్యమే. మీరు ఈ ఈ బిజినెస్ ద్వారా విమానాన్ని కొనాలనుకుంటున్నారా? అంటే ప్రైవేట్ జెట్ కొనాలనుకుంటున్నారా? అది కూడా సాధ్యమే. ఎందుకంటే ఈ బిజినెస్ లో 1,000 రూపాయలు సంపాదించే వ్యక్తి నుంచి ప్రైవేట్ జెట్ కొనుక్కున్న వ్యక్తి వరకు ఉన్నారు. అందులో మన మధ్యలో ఏ డ్రీమ్స్ ఉన్నా ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. నేను అర్లీ రిటైర్మెంట్ అనుకున్నా, అది ఫుల్ఫిల్ అయింది. మీ అందరికి కూడా మీరు ఏమనుకుంటున్నారో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఫస్ట్ మీ డ్రీమ్స్ ని మీరు ఐడెంటిఫై చేసుకోవడం, ఫస్ట్ నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, ఇలా ఇంతకుముందు చెప్పినట్టు డ్రీమ్ చార్ట్, విజన్ బోర్డు చేసుకోవడం. నేమ్స్ లిస్ట్ లో ఫస్ట్ మన ఫోన్ లో మన కాంటాక్ట్స్ లో ఉండే నెంబర్స్ ఉంటాయి కదా, ఏ నుంచి జెడ్ వరకు ఉండే ఏ ఒక్క నెంబర్ ని వదలకుండా అన్ని ఒక నేమ్స్ లిస్ట్ ప్యాడ్ కూడా మీకు పంపిస్తారు. ఈ గ్రూప్ లో మీకు పెడతాం. మళ్ళీ ఆ నేమ్స్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని ఒక 20-30 పేపర్లు, దాంట్లో మీ ఒకవేళ సింగిల్ అయితే మీరు మీ అమ్మ నాన్న ఫోన్లలో ఉండే కాంటాక్ట్స్ అన్ని రాయండి. ఒకవేళ మీరు మ్యారీడ్, ఒకవేళ ఉమెన్ ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కాంటాక్ట్స్ లో ఉండే మొబైల్ నెంబర్స్ అన్ని రాయండి. రాసిన తర్వాత ఆ దాంట్లో ఒక మెథడ్ ఉంది, పరల్స్ అనే ఒక మెథడ్ ఉంది. PEARLS, ఫ్రెండ్స్, FRIENDS, అందరికి గుర్తుంది కదా. ఫ్రెండ్స్ అనే దాంతో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, పరల్స్ దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది మిమ్మల్ని కాల్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు చెప్తారు. పరల్స్ అంటే P అంటే పాజిటివ్, E అంటే ఎగ్జైటెడ్, A అంటే అంబిషన్, R అంటే రికగ్నిషన్, L అంటే లీడర్షిప్, S అంటే సోషల్. అంటే మీ లిస్ట్ లో ఉదాహరణకి మీకు మీ చిన్నాన్న కొడుకు ఉన్నాడు మీ లిస్ట్ లో. మీ చిన్నాన్న కొడుకు పేరు సాగర్ అని ఉంది అనుకోండి. సాగర్ ఈ పరల్స్ లో ఏ కేటగిరీకి వస్తారో చూసుకోండి. అతను ఎగ్జైటెడ్ గా ఉండే వ్యక్తే, ఏదన్నా విషయాలు చెప్తే పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తే, అంబిషన్ ఏమైనా ఉందా, నాకు జాబ్ లో సరిపోతలేదు, ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటే అంబిషన్ కేటగిరీ కిందకి ఇవ్వండి. ఒకవేళ కొంతమంది గుర్తింపు కొరకు తహతహలాడతారు, అలాంటి కేటగిరీకి వస్తే రికగ్నిషన్ కి ఇవ్వండి. కొంతమంది లీడ్ చేసే ఎబిలిటీ ఉంటుంది, చిట్టీలు వేయడము, పీపుల్ ని హ్యాండ్లింగ్ చేయడము, ఇలాంటివి చాలా మంది ఉంటారు. ఒక క్రికెట్ ఆడుతున్నారంటే కెప్టెన్ గా వ్యవహరించడం, ఎక్కడైనా సరే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళ వాళ్ళ దృష్టి, అంటే వాళ్ళ వైపుకు దృష్టి మళ్ళించుకునే గుణం ఉండే వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్. అది ఏదైనా ఉండొచ్చు. అట్లాంటి క్వాలిటీ ఉండే వ్యక్తి ఉంటే అక్కడ లీడర్షిప్ దగ్గర ఆయన టిక్ కొట్టుకోవడం. తర్వాత రికగ్నిషన్ చెప్పినాను. తర్వాత లాస్ట్ సోషల్. చాలా మందికి వాళ్ళ గురించి ఓకే, మాకు డబ్బు పరంగా హ్యాపీగా ఉన్నాం, అన్నిటి పరంగా హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పీపుల్ కి సర్వ్ చేయాలనే గుణం ఉంటది కదా. మనం ఈ 72 ఏళ్ళ ఆమెను నళిని మేడం ని చూసాం కదా. వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు మంచి జాబ్, మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, వాళ్ళ భర్త మంచి దాంట్లో. ఆమెకు ఉన్నది ఏమంటే
ఈ బిజినెస్ చేసి ఒక్కసారి చూడండి, మన కొరకు మనం కష్టపడతా ఉంటే ఈడ ఆమె ఆమె బిజినెస్ బిల్డ్ చేసి బిజినెస్ లో వచ్చిన డబ్బుని క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తుందంటే ఒకసారి ఆలోచించండి. అట్లాంటి సోషల్ యాక్టివిటీస్ క్వాలిటీ అంటే గుణాలు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలో వాళ్ళ పేర్లు రాసుకోండి. ఇలాంటి వాళ్ళు అందుకే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ కు తగ్గట్టు ఈ బిజినెస్ ని ఎలా ప్రజెంట్ చేయాలనేది మీకు నేర్పిస్తాం. ఇది పరల్స్ లిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. లాస్ట్ ఇది అసలైనది. అందరూ నేర్చుకునేది ఏదన్నా ఉంది అంటే వీళ్ళ దగ్గరనే. వాళ్ళని మేమైతే డమ్మీ అంటాం. డమ్మీ అంటే మీన్స్ ఏమంటే మన మనోడే ఉండింటాడు. కానీ మనం ఏదైనా ఒక ఐడియా చెప్పినా, ఏదైనా చేద్దామని ముందుకు పోతున్నాం అనంటే మనల్ని వెనక్కి లాగేటన్నా ఉంటాడు. లేదా మనల్ని అవహేళన చేసేవాడన్నా ఉంటాడు. అంటే మనల్ని కిండిల్ చేస్తా ఉంటాడు. మస్తు చూసినా నీవు కథలు ఇట్లా అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను డమ్మీ కింద పెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ అవ్వాల్సింది వాళ్ళతోటే. వాళ్ళు బిజినెస్ కు రాకపోతే సంతోషం కదా! ఆల్రెడీ మీకు రారని తెలుసు. ఎందుకంటే ఎలాగో నెగెటివే. బట్ మీరు ప్రాక్టీస్ అవ్వడానికి మనకు కొంతమంది పీపుల్ అవసరం కదా! అలాంటి కేటగిరీలో ఉండే వాళ్ళని కూడా రాసుకోండి. అది సొంత తమ్ముడు అయ్యుండొచ్చు, చిన్నాయన కూతురు అయ్యుండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, మనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, కొలీగ్ ఉండొచ్చు. వాటెవర్ ఆ కేటగిరీలో వస్తే వాళ్ళందరినీ అలా లిస్ట్ ఔట్ చేసుకోవడం ఇదొకటి. ఈ బిజినెస్ లో మీ డ్రీమ్స్ ని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాలని మీకు ఉందో, మీరు ఎన్నుకున్న మార్గంలో అది రీచ్ కాదు అని మీకు అర్థమైతే ఈ బిజినెస్ మీకు రైట్ గా ఉపయోగపడుతుంది. నాకున్న డ్రీమ్స్ నేనున్న ప్రొఫెషన్ లో నాకు నెరవేరుతాయంటే అసలు మీకు ఈ బిజినెస్ అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన కేటగిరీలో ఒకవేళ సోషల్ సర్వీస్ కింద ఉంటే ఓకే. లేదు నా కొరకే నేను అన్ని ఫుల్ఫిల్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, నాకేం సోషల్ అంటే పీపుల్ కి సర్వ్ చేయాలనే క్వాలిటీ ఏం లేదు అంటే ఈ బిజినెస్ మీకు అవసరం లేదు. నేను తృప్తిగా ఉన్నానంటే అవసరం లేదు. ఎవరికైతే ఆకలి ఉంది, ఇంకేదైనా చేయాలి, నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని కొనే వాళ్ళకి ఇది రైట్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 ఏళ్ళు కష్టపడి చదువుతున్నారు అందరూ. 20 ఇప్పుడు కొంతమంది అయితే 30 ఏళ్ళ వరకు కూడా చదివేటోళ్ళు ఉన్నారు. ఏదో ఒక ప్రొఫెషన్ లో పోతా ఉన్నారు. జాబ్ కావచ్చు, లేదా డాక్టర్ అయి ఉండొచ్చు. డాక్టర్ ఏదో పోయి సెలెక్ట్ చేసుకుంటాము. బట్ ఆ దాంట్లో వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతలేదనేది అప్పుడే అర్థం కాదు. ఒక 5, 10 ఏళ్ళు దాంట్లో జర్నీ చేస్తున్నాక ఇంకా మెల్లమెల్లగా కాళ్ళు అదేమంటారు మంచం ఉన్న వాడికే సాపుకోవాలనే సామెత ఉంది కదా! అలా లోపలికి తీసుకుంటా పోతాం అనమాట. అలా పోయినప్పుడు మీరు కరెక్ట్ గా మా వల్ల అంటే మేము ఎన్నుకున్న మార్గంలో అది రాదు అని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటైజ్ యువర్ టైం. మీరు మీ టైం ని బడ్జెట్ చేసుకోవడం. ఈ రోజు మీకు ఇన్కమ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ దానికి 100% ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీ ఫ్యామిలీకి సెకండ్ ప్రియారిటీ అంటే అంతే కదా! ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ మీ జాబ్. ఈ రోజు ఏదైతే మనకు ఫుడ్ పెడుతుంది, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, సెకండ్ ప్రియారిటీ అది. మూడో ప్రియారిటీలో వేరే పెట్టకండి, ఇది పెట్టండి. బయట మనకు తొట్టిల ఫంక్షన్ల బర్త్డేలవి అవి టీవీ సీరియల్స్ రకరకాలు వస్తాయి. ఆ ప్లేస్ లో మీరు యాంబేని పెట్టండి. ఆ టైం ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మీ టైం ని బడ్జెట్ చేసుకోండి. మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ లో బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా! మీకు హౌస్ వైఫ్ అయితే ఉదయం 11 తర్వాత ఫ్రీ అవుతారు. ఆ టైం పెట్టుకోండి. కొంతమంది వంటలు చేయడానికి 2 వరకు చేస్తుంటారు. పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి 2 వరకు చేస్తూనే ఉంటారు. అలా కాకుండా టైం ని తక్కువ టైంలో ఎలా అరేంజ్ చేసుకోవాలనేటివి యూ కెన్ ప్లాన్. అలాగే ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళైతే యూ కెన్ ప్లాన్. వాటెవర్ మీరు ఏమైతే చేస్తున్నారో ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లోనే మన వాళ్ళకే చూస్తుంది. ఆ టైంలో బిజినెస్ చేయడం, ఉద్యోగం కోవడం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామా? మన ఫ్యామిలీ మెంబర్ కి హెల్త్ చూయించుకోవడం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామా? ఫస్ట్ ఫ్యామిలీ. సెకండ్ మీ జాబ్, వాటెవర్ యువర్ ప్రొఫెషన్. థర్డ్ ప్లేస్ లో మీరు ఇక్కడ యాంబేని తీసుకోండి. టైం బడ్జెట్ చేయండి. సెకండ్ మనీ బడ్జెట్. మనీ బడ్జెట్ లో మీరు బయట కిరాణం దగ్గర అంటే యాంబేలో దొరికే ప్రొడక్ట్స్ ఏంటి ఆ పీడిఎఫ్ పంపిస్తాం మీకు. మనకు పడే రేట్ల లిస్ట్ ఆర్డర్ ఫామ్ అనేది ఉంటుంది, అది కూడా పంపిస్తాం. బయట బ్రాండ్ కి ఈ బ్రాండ్ లో మనం రిప్లేస్ చేయగలిగే వస్తువులకు సంబంధించిన ఒక చార్ట్ ఉంది, అది కూడా పంపిస్తాం. ఆ వాటిని చూసి మీరు మనీ బడ్జెట్ చేసుకొని బయట మీరు ఏ అయితే ఉత్పత్తులు వాడుతున్నారో ఆ దాన్ని రిప్లేస్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు ఫస్ట్ మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తో ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. ప్లస్ ఇలా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టండి. మీకు ముందే చెప్పాం ప్రైయారిటీకి గ్యారంటీ ఉంది. 30 డేస్ లోపల 20% దాకా వాడుకొని నచ్చకపోతే వెనక్కి ఇస్తే కంపెనీ డబ్బులు వాపస్ ఇస్తుంది. నచ్చితే కంటిన్యూ చేయమంటుంది. నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే షేర్ చేసే కంటే ముందు ఈ బీసీటీ కంప్లీట్ చేయాలి. బీసీటీ కంప్లీట్ చేయనంత వరకు నేను ఈ బిజినెస్ మొదలు పెట్టినా అని చెప్పకండి. ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు మీకు బాగా నచ్చినప్పటికీ చెప్పకండి. మీరు ఓన్లీ ఆ బీసీటీలో ఉండే వాటిని ట్రైన్ అవుతూ పోండి. దీంట్లో ఆమ్వే వెబ్సైట్ ని బ్రౌజ్ చేయండి. న్యూట్రలైట్ యొక్క చరిత్ర గురించి తెలుసుకోండి. దాని ఫార్మింగ్ ఎలా ఉంటుంది అవన్నీ విషయాలు తెలుసుకోండి.
బయట స్కీమ్‌లకి, ఒక లీగల్ లెజిటిమేట్ బిజినెస్‌లకి తేడా ఏందనేది మీకు మీకు గైడ్ చేస్తారు. తర్వాత 3 బిజినెస్‌ల రివ్యూ చేయమంటాడు ఇక్కడ. బయట బిజినెస్‌ల్లో ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని గంటల కష్టం ఉంటుంది, వాళ్ళ దగ్గర పాసివ్ ఇన్‌కమ్ రాదు, వాళ్ళు పోయి వర్క్ చేసిన డబ్బొస్తదనే విషయాలు మీకు అర్థమవుతది. ఈ 3 బిజినెస్‌ల రివ్యూస్ మీరు బయటికెళ్ళి చేయాల్సిన పని లేదు. మీకు తెలిసిన వాళ్ళలో ఆల్రెడీ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళుంటారు. మీ ఫోన్‌లో కనుక్కొని ఆ పేపర్ నింపండి. మ్యాజిక్ కార్నర్ మీరు ఏదైతే ప్రొడక్ట్స్ తెచ్చుకున్నారో, వాడుతున్నారో ఆ ప్రొడక్ట్స్‌ని మీ ఇంట్లో ఒక గూడును మంచిగా డెకరేట్ చేసుకొని, ఒక చీరల వ్యాపారస్తులు ఎలా ఒక గూడును మంచిగా డెకరేట్ చేసుకొని, డిజైన్ చేసుకొని పెట్టుకుంటారో, అదే మాదిరిగా ఈ ప్రొడక్ట్స్‌ని పెట్టుకోవడం. అలా చేయడం. తర్వాత డెమోస్ ప్రాక్టీస్ చేయడం. తర్వాత ఈ దీనికి సంబంధించిన విషయాలను నేర్చుకోవడానికి బీసీటీలో ఉన్న విషయాలు మీకు అర్థం కాని వాటికి ఎప్పటికప్పుడు ఎన్ని సార్లైనా సరే మీ అప్లైన్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వారిని సతాయించి తెలుసుకొని నేర్చుకోండి. అది వాళ్ళు బిజీ ఉంటే ఒకవేళ ఆ టైం ఎత్తకపోతే మళ్ళీ వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేస్తారు. మీరేం దానికి వరి కావాల్సిన పని లేదు. ఏదైనా వేరే కాల్‌లో ఉంటే ఆ టైంలో కట్ చేసినప్పటికీ మీకు రిటర్న్ కాల్ వస్తుంది. కాల్ చేయడానికి హెసిటేట్ కాకండి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఏదో వాట్సాప్‌లో వచ్చిన దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. బట్ కమ్యూనికేషన్ ఏమంటే ఎవరైతే వాళ్ళలో ఉన్న లోపాలు కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్‌లో వచ్చిన డిస్టర్బెన్సెస్‌ల నుంచి కావచ్చు, ఈ బిజినెస్‌కి ఎలా టైం ప్రియారిటీ తీసుకోవాలి, ఇలాంటి ఏ విషయమైనా సరే ఏది డౌట్ ఉన్నా యూ కెన్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళతో ఒకటికి 2 సార్లు మాట్లాడుతూ పోండి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మాట్లాడండి దానికి సంబంధించి. అలా చేస్తే మీరు గ్రో అవుతారు. మీతో పాటు వాళ్ళు గ్రో అవుతారు. ఇద్దరు గ్రో అయ్యే వ్యాపారం ఇది. సో, తర్వాత మీరు నంబర్ తీసుకున్నాక మీకు ఈ గ్రూప్‌లో ఆల్రెడీ ప్రొడక్ట్ ట్రైనింగ్ సంబంధించినయి పెడతా ఉన్నాం లింక్స్. దాన్ని అటెండ్ అవ్వడం, దానికి సంబంధించి నోట్‌బుక్ పెట్టుకొని నోట్స్ రాసుకోవడం. ఒక్కొక్క కేటగరీకి 5 సబ్జెక్ట్ బుక్ అని ఉంటాయి. నోట్‌బుక్స్. దాంట్లో పర్సనల్ కేర్‌కొకటి, హోమ్ కేర్‌కొకటి ఒకేసారి ఈ కష్టమంతా ఒకటేసారి. అందుకే మేము బీసీటీ ఒక్కసారి రైట్‌గా చేయండి. లైఫ్ టైమ్ మీకు అవసరం. ఎందుకంటే ఒక ఐరన్ ఐరన్ టాబ్లెట్ ఎందుకు వాడాలి అనే విషయము ముందే నేను పర్ఫెక్ట్‌గా ప్రొడక్ట్ ట్రైనింగ్‌లో చెర్రీ ఐరన్ ఏం పని చేస్తది? అసలు చెర్రీ ఐరన్ ఎవరికి అవసరం? వాళ్ళ సింప్టమ్స్ ఏంటి? అన్ని విషయాలు నేను ఒక్కసారి రాసుకున్నా. కానీ నాకు లైఫ్ టైమ్ ఉపయోగపడతదా లేదా? అందుకే ఆ నోట్స్ రాసుకునేటప్పుడు మంచి నోట్‌బుక్‌లు ఏవో చింపిరి చింపురు నోట్‌బుక్‌లు కాకుండా, రఫ్ నోట్‌బుక్‌లు కాకుండా మంచి డైరీ లాంటివి పెట్టుకొని 5 ఇన్ 1 సబ్జెక్ట్ బుక్స్ అని దొరుకుతాయి. అలాంటి వాటికి కొంత 2, 300 ఖర్చు చేసి ఒక్కసారి వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ రైట్‌గా మీరు నోట్స్ రాసుకోగలిగితే మంచిగా ఉపయోగపడతది. ఇవన్నీ యాక్షన్. సెకండ్ మైండ్ సెట్. మనకొక మిలియనీర్ మైండ్ సెట్ రావాలి గదా! ఎంప్లాయీ మైండ్ సెట్‌ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ రావాలంటే వి నీడ్ సమ్ స్టఫ్, న్యూ స్టఫ్. పాత వాటిని వదలడం అంటే ఏమంటారు గదా! పాత వాటిని తీయడం కష్టం. బట్ కొత్త అలవాట్లను చేసుకోవడం మంచిది గదా! చాలా మందికి ఆల్కహాల్ అలవాటుంది. దీన్ని ఎట్లా బంద్ చేయాలని అంటారనమాట. ఆల్కహాల్ తాగే టైంని ఒక మెడిటేషన్ కొరకో, ఒక యోగా కొరకో టైం పెట్టాడనుకో, ఇంక తాగనీకి టైం ఏడుంటది? చాలా మంది దాంట్లో నుంచి బయటికి రావాలని చూస్తారు. అది జరగదు ఎప్పటికి. దాన్ని చేయడానికి మంచి అలవాట్లను చేసుకోవడమే కరెక్ట్ పని. దాని కొరకు ఈ పాత స్టఫ్‌ని పోగొట్టడం మన తరం గాదు. బట్ కొత్త స్టఫ్‌ను మంచి మైండ్ సెట్‌ని పాజిటివ్ విషయాలను నేర్పించడానికి ఇక్కడ బ్రిట్వెల్ వర్డెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు గైడ్ చేస్తుంది. ఈ సీడీసు ఇందులో 50 సీడీస్ ఉంటాయి. 50 సీడీస్ కంప్లీట్ చేసి దాంట్లో ఉండే విషయాలు మీకు నచ్చిన పాయింట్స్. ఖచ్చితంగా ఇన్ని రాయాలి అనేది రూల్ ఏం లేదు. ఒక 5 నచ్చితే 5, 10 నచ్చితే 10 వాటెవర్ మీకు నచ్చిన 10 సీడీల్లో ఉండే పాయింట్స్ రాసి ఆ బీసీటీ గ్రూప్‌లో పెడితే మీరు ఎంత సీరియస్ ఉన్నారు, మీరు నేర్చుకునే తత్వం ఎంతుంది అనేది మాకు గూడా అర్థమైతది. సీరియస్ పీపుల్ దగ్గర ఎవరైనా సీరియస్ పీపుల్ పనిచేస్తారు. సో, రెండోది మైండ్ సెట్ విషయాల్లో మన థాట్ ప్రాసెస్ మారడానికి, మనలో పాజిటివ్ విషయాలు, పీపుల్‌లో మనం పాజిటివ్ విషయాలనే దృక్కోణంలో చూడడానికి ఉపయోగపడే కొన్ని బుక్స్. బిజినెస్ ఎంత పొటెన్షియల్ ఉంది, ఈ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంది, నెట్వర్క్ వ్యాపారం యొక్క గొప్పతనం ఏంది అనే విషయాలు తెలుసుకోవడానికి 21st సెంచరీ ఆఫ్ బుక్ ఒకటుంది. తర్వాత పైప్‌లైన్ పారాబుల్ అని, హౌస్ హోల్డ్ గోల్డ్ అని ఇలాంటి బుక్స్ ఉన్నాయి. తర్వాత యాటిట్యూడ్‌కి సంబంధించి మ్యాజిక్ ఆఫ్ థింక్ అండ్ గ్రో రిచ్ ఇలాంటి బుక్స్ ఉన్నాయి. మొత్తం ఇది బీసీటీ అనేది 100 పాయింట్స్‌తో కూడిన ప్రోగ్రాము. దీంట్లో మీరు 80+ తెచ్చుకోగలిగితే చాలు. ఈ బ్రిడ్జ్ నుంచి మీరు ఆ సక్సెస్ జర్నీ అంటే మీరు యాక్షన్‌లోకి దిగడానికి ఉపయోగపడతది. అద్భుతంగా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆహ్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ దానికి సంబంధించి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర ఒకటికి 2 సార్లు నేను చెప్పాను గదా! హెసిటేట్ కాకుండా వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు బిజీ ఉంటారో ఏమి అనుకోకండి. మీరు గ్రో అవ్వాలని మీ కసి ఉంటే
నేర్పించే వాళ్ళని సతాయించని నేర్చుకోవచ్చు. నేను అలాంటి వ్యక్తినే. అలా అయినందుకే మేము ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీ అయినాం. టైం ఏదైతే డ్రీమ్స్ అనుకున్నామో అన్ని డ్రీమ్స్ మేము ఫుల్‌ఫిల్ చేసుకోగలిగాం. ఇది అందరికీ అవకాశం ఉంది. సో, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ కాల్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. హార్ట్‌లీ వెల్కమ్ అవర్ ఆర్గనైజేషన్. ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లోకి వచ్చారు. నరిన్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది మీరు దాంట్లో వెబ్ వెబ్ అదేమంటారు గూగుల్‌లో సెర్చ్ చేయండి దాని గురించి. ఇన్‌స్టాగ్రామ్‌లో వరల్డ్ ఆఫ్ వెల్‌నెస్ అనే దాన్ని ఫాలో అవ్వండి. మీకు చాలా మంది టెస్ట్ రిజల్ట్స్ తెలుస్తుంది. మీలోనే ఎవరికైనా వెయిట్ గురించి గాని, డయాబెటిస్ గాని, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి నుంచి బయటపడేందుకు మీ కోచ్‌లు మీకు హెల్ప్ చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వీళ్ళు చెప్పే డైట్‌ని ఫాలో అవుతూ డిసీజ్ రివర్స్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. నేను 12 కేజీలు తగ్గినాయి గత 4 నెలల నుంచి. చాలా అద్భుతంగా ఉంది. బాడీ తేలిక అసలు నిజంగా పారాచూట్ లేకుండా గాలిలో ఎగురుతున్నట్టుంది నాకైతే. లేకపోతే భుజాలు ఇంతింత లావు పెట్టుకొని, ఇంతింత లావు శరీరాలు పెట్టుకొని మోయలేక ఏమంటారు? అవన్నీ సూపర్ అద్భుతమైన డైట్. మంచి కోచెస్ ఉన్నారు. 1000కి పైగా కోచెస్ ఉన్నారు ఈ ప్రోగ్రామ్‌లో. మీరు కూడా కోచ్‌గా తొందరగా తయారైతే మీరు చాలా మంది పీపుల్‌కి హెల్ప్ చేసిన వాళ్ళైతారు. సొసైటీలో చాలా మంది హెల్త్ సమస్యలతో సఫర్ అవుతా ఉన్నారు. అందుకు ఇది ఇంగ్లీష్ వాళ్ళకి మీకు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మీకు మాట్లాడతారు. ఆల్రెడీ ఇంగ్లీష్ సెషన్స్ వీడియోస్ ఉన్నాయి. బీసీటీకి సంబంధించినవి అవి ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.